హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యూకే బ్లాగ్స్ తెలుగు. 10th యానివర్సరీకి పార్టీ ఇస్తా అంటే పాన్ ఏషియన్ బాన్ రెస్టారెంట్కి వచ్చినాం మేము. మా దగ్గరలో ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో మనం ఎంతమంది ఏంది అని చెప్తే వాటికి బిల్లు పే చేసేయాలి. అప్పుడే మేమైతే 4 ఉన్నాము. 4కి బిల్లు కడుతున్నాడు. బిల్ అయితే 84 pounds అయింది. సో మన ఇండియన్ కరెన్సీలో 8400 అప్రాక్స్గా. అక్కడ ఒక అతను ఉంటాడు, అతను చూపిస్తే మనకు టేబుల్ చూపిస్తాడు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇప్పుడైతే ఓవర్వ్యూ ఇది. సో ఇంకా ముందు మీకు మెనూ చూపిస్తాను. మెనూ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. అన్లిమిటెడ్ బఫే ఇది. 4-5 రైస్ ఐటమ్లు, పాపడాలు, సలాడ్లు, చైనీస్, ఇదేదో మన మజ్జిచారు ఉన్నట్టుంది. ఇది సగం తింటాం, సగం తినలేం మనం. ఉడకనే ఉంటాయి సగము. మొత్తం క్లియర్గా అయితే తీయలేదు, వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని. ఇది ల్యాంబ్ కర్రీ, ల్యాంబ్ ఫ్రై, ల్యాంబ్ టిక్కా, చికెన్ ఫ్రై, చికెన్ టిక్కా అన్నీ ఉంటాయి. A to Z, వెజ్ నాన్ వెజ్ అన్నీ. లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. అది ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ కనిపించలేదు నాకు. ఇదేమో మసాలా రైస్ టైప్ ఉంది, నూడిల్స్. ఇది పచ్చిగడ్డిలాగా ఉంది. పిల్లోడు చూడండి ఎట్లున్నాడు. వాళ్ళ అమ్మ ముట్టద్దు కాలిద్ది అంటుంది. సింగపూర్ డిషెస్ కానీ, ఇటాలియన్ డిషెస్ కానీ, చైనీస్ డిషెస్ కానీ, కాంటినెంటల్ కానీ ప్రతి ఒక్కటైతే ఉంటుంది. టేస్ట్ చేయాలి, కొత్తగా డిఫరెంట్గా తినాలి, సగం ఉడకని తినాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయవచ్చు. ఒకసారి నేను ఇది 6th 7th టైం వచ్చేది. ట్రై చేయవచ్చు. ఒకసారి నాతో పాటు మొత్తం మీరు ఒక వ్యూ చూడండి. మాకైతే పర్ హెడ్, మేము సండే వచ్చినాము, పర్ హెడ్ 21 పడింది. అసలైతే అంత కాస్ట్ ఉండదు. పర్ హెడ్ 16 pounds ఉంటుంది, అంటే 1600. నాకు తెలిసి మన ఇండియాలో కూడా అంతే ఉంటుంది అనుకుంటా. బఫెట్కి వెళ్తే ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. సో ఇంకేమేమి డిషెస్ ఉన్నాయో చూసేయండి నాతో పాటు మీరు కూడా. ఇంకా మేమైతే ప్లేట్లు నింపుకున్నాము. ఇది ఫస్ట్ రౌండ్ అనుకోండి. సో అన్నీ కొంచెం ఒక్కొక్కటి పెట్టుకున్నాము టేస్ట్ చేయడానికి. ఏది బాగుంటుంది మళ్ళీ సెకండ్ రౌండ్లో రిపీట్ చేద్దాం, లేదంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఇదేమో లైవ్ కౌంటర్. ఇందాక చెప్పా కదా, మనకి ఏదేది కావాలో మనం ప్లేట్లో తెచ్చుకొని ఇస్తే వాళ్ళే ఫ్రై చేస్తారు మన ముందు. మనకు స్పైసెస్ ఎంత కావాలి, ఏమొద్దు, ఎంత వరకు కుక్ అవ్వాలి, అవన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారం చేస్తాడు. చాలా బాగా చేస్తారు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లైవ్ దానికి వాళ్ళు కుక్ చేసి పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే.
ఇక్కడ ఏంటి అంటే ప్యాన్లో ఫస్ట్ మొత్తం అది నీట్గా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ పోసి మనం ఏదైతే ప్లేట్లో తెచ్చుకుంటామో అది దాంట్లో వేసి దాని మీద వాటర్ పోస్తాడు. ఆయిల్ కాదు, మళ్ళీ వాటర్ పోసి ఆ క్యాప్ అనేది పెడతాడు. మొత్తం ఆ స్టీమ్కి ఆవిరికి అది కుక్ అయిపోయిద్ది. కింద పెనం అయితే కంప్లీట్గా వేడిగా ఉంటుంది. ఎప్పుడు ఇంకా 2 సార్లు అటు ఇటు తిప్పి ఉడికింది అనుకుంటే పైన ఉప్పు, కారం, మసాలా సాసులు గీసులు అన్నీ మనకి ఏం కావాలో అన్నీ అన్నీ వేసేసి అప్పుడు మీకు ఓకేనా అని అడిగిన తర్వాత ఓకే అనుకుంటే మనకి ఇస్తాడు. కానీ వాళ్ళు అడుగుతారు, ఇక్కడ స్పైసెస్ తక్కువ తింటారు కదా, ఎంతవరకు కావాలి, ఎక్కువ స్పైసీ కావాలా తక్కువ కావాలా ఏంటి అని అడుగుతారు. మనకి ఎంత కావాలో మనం చెప్పి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మనం టేబుల్ దగ్గర వేసుకోవచ్చు బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో ఆ చికెన్ పీసెస్ని చిన్నగా చేసి మళ్ళీ అది ఉడికిస్తాడు. అది మా చైనీస్ దాన్ని ఏమంటారు మాకు కూడా తెలీదు. మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ తిప్పి మళ్ళీ సాస్లు వేసి ఇస్తాడు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపిస్తే చూడండి. వాళ్ళు ఇంకో ప్లేట్ తెచ్చారు, పక్కన దాన్ని కూడా వేస్తున్నారు ఫ్రై చేయడానికి, కుక్ చేయడానికి. వాళ్ళు సలాడ్ అయ్యి తెచ్చుకున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా దాని మీద ఫైనల్ టచ్ ఇంకా సాస్ వేసి అటు ఇటు అని మన ప్లేట్లోనే పెట్టేస్తాడు, లేదంటే ఇంకో ప్లేట్ తెచ్చుకోమంటాడు. ఇది ఉడికే వరకు కూడా అది అంతే 5-10 నిమిషాలు టైం పడుతుంది. మా వాళ్ళు చెప్తున్నారు ఆ పీసులు 3 వక్కలు చేయమని, వాడు 2 చేసిండు. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఎంత సాస్ కావాలో అడిగి మరీ వేసిండు. అది కొంచెం స్పైస్ ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత మన ప్లేట్లో పెట్టిస్తాడు. సో ఇది వచ్చేసి సెకండ్ రౌండ్. ఆ సాఫ్ట్ డ్రింక్స్ నాకు నచ్చినాయి, మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. నాకైతే హెల్త్ బాగాలేదు, అందుకే నేనైతే న్యాయం చేయలేకపోయినా. మా వాళ్ళు అయితే మెల్లిమెల్లిగా తింటున్నారు. ఇంకా థర్డ్ రౌండ్కి ఇంకా నేను ఫ్రూట్స్ తెచ్చుకుందామని ఇంకా పోయి ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఇది థర్డ్ రౌండ్. ఇంకా మా వాళ్ళు ఇంకా అయ్యే తింటా ఉన్నారు, అయిపోతలేదు. మా వాళ్ళు ఇంకా ఫోర్త్ రౌండ్ ఐస్ క్రీమ్లు, కేకులు అవి తెచ్చుకున్నారు. అవి రికార్డ్ చేయలేదు. వెళ్ళేటప్పుడు కూడా కోన్ ఐస్ క్రీమ్ లాగా ఒక 3-4 రకాల ఐస్ క్రీమ్లు పెట్టుకొని మరి బయటకు వచ్చారు. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.